డిటివి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. శ్రీకాళహస్తిలో రథ సప్తమి వేడుకలు. సూర్యప్రభ వాహనంపై ఊరేగిన పరమేశ్వరుడు. హైదరాబాద్ కి చేరుకున్న ఉమెన్ క్రికెటర్ గొంగిడి త్రిష. ముందు ముందు మరిన్ని విజయాలు సాధిస్తానన్న చిచ్చర పిడుగు. అంగరంగ వైభవంగా తిరుమలలో రథ సప్తమి వేడుకలు. తిరుమాడ వీధుల్లో సూర్యప్రభ వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రథ సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యప్రభ వాహన సేవ వైభవంగా జరిగింది. ఆదిత్యునిపై పరమేశ్వరుడు విహారిస్తూ భక్తులకు కరుణా కటాక్షాలను అనుగ్రహించారు. రథ సప్తమి పర్వదినాన సూర్యప్రభ వాహనంపై స్వామి భక్తులకు దివ్య దర్శనం కలిగించారు. పురవీధులలో సూర్యప్రభ వాహన సేవ వైభవంగా జరిపారు. భక్తులు స్వామిని కన్నులారా వీక్షించి ఆనందభరితులయ్యారు.
అండర్-19 ఉమెన్స్ వరల్డ్ క్రికెట్ లో ఆల్రౌండ్ ప్రతిభతో అదరగొట్టిన తెలంగాణ స్టార్ ప్లేయర్ గొంగిడి త్రిష ఇవాళ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ సందర్భంగా త్రిష మాట్లాడుతూ తాము పడిన కష్టానికి నేడు సరైన ప్రతిఫలం దక్కినట్లుగా భావిస్తున్నానని చెప్పింది. గొంగిడి త్రిష కూడా గెలిచిరావటం అండ్ అందులో విన్నింగ్ ఫినిష్ చేసి వచ్చాను. సో చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుండే, ఎందుకంటే మా నాన్న కూడా అక్కడ ఉండే, అది కొట్టినప్పుడు ఇంకా స్పెషల్ ఉండే నాకు ఆ మూమెంట్. అండ్ ఫస్ట్ సెంచరీ కొట్టినందుకు కూడా చాలా స్పెషల్ మూమెంట్ అది నాకు. లాస్ట్ టైం కాస్త నర్వస్ ఫీల్ అయిపోయినారు, నేను లాస్ట్ టైం అంత పర్ఫార్మెన్స్ షూట్ చేయలేకపోయినా అని చెప్పి, కానీ ఈసారి వరల్డ్ కప్ లో మొత్తం మీ పేరే వినిపించింది. సో లాస్ట్ టైం అంత ఆపర్చునిటీస్ రాలేదు, వచ్చినప్పుడు కూడా ఆడాను కానీ లాస్ట్ 3 runs ఉన్నప్పుడు అవుట్ అయ్యాను ఫైనల్స్ లో. ఈసారి వాట్ ఎవర్ ఐ గాట్, నేను నా బెస్ట్ ఇవ్వాలనుకున్నా, ఇచ్చాను. ప్లస్ ఆ ఫైనల్ రన్ కూడా కొట్టి రావాలనుకున్నా. సో నాట్ అవుట్ వచ్చాను. ఎప్పుడు పర్ఫామ్ ఎప్పుడు మితాలీది ఆఫ్ కోర్స్, బికాస్ ఆమెను చూస్తూ పెరిగాము. సో యా, ఎప్పుడు ఆమె ఉంటుంది. సో త్రిష గురించి ఈరోజు ఎంత మాట్లాడుతున్నారు, మీ ఫాదర్ కూడా అంతే ఫేమ్ అవుతున్నారు. మీ ఫాదర్ గురించి నేను క్రికెట్ స్టార్ట్ చేసింది నాన్న వల్ల, అమ్మ నాన్న వల్ల. వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. ఆయన చూపించిన డెడికేషన్ కానీ, ఆయన చూపించిన ఏదన్నా ఆయన వల్లే ఇక్కడ ఉన్నాను. సో ఆల్ క్రెడిట్స్ వాళ్ళిద్దరికే వెళ్తాయి. అమ్మ చాలా హ్యాపీగా ఉన్నానండి, బికాస్ లైక్ నేను ముందు చెప్పినట్టు లాస్ట్ టైం అంతా అంటే ఆపర్చునిటీస్ రాలేదు. ఈసారి వచ్చినప్పుడు చాలా నా బెస్ట్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవటం ఇంకా స్పెషల్గా. ఐ మీన్ అమ్మాయిలు కూడా స్పోర్ట్ ని ఒక కెరియర్ లాగా చూస్ చేసుకోవచ్చు, జస్ట్ నాట్ స్పోర్ట్ అన్నట్టు. ఇందులో కూడా మంచి కెరియర్ ఉంది, అమ్మాయిని పంపొచ్చు. రథ సప్తమి సందర్భంగా తిరుమలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసింది టిటిడి. తిరుమలలో ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేశారు భక్తులు. ఈ రోజు సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధిలో మలయప్ప స్వామి ఊరేగింపు నిర్వహించారు. చాలా బాగుంది. చాలా మంచిగా దర్శనం అయిందండి. చాలా బాగుంది, ఒకప్పటికంటే ఇప్పటికి చాలా బాగుందండి. హైదరాబాద్ ఎక్కడ లేవు ఫెసిలిటీస్ అయితే గతంలో చూసాం కదా, ఇంకా ఎక్కువ ఉంది. తిరుపతి డిప్యూటీ మేయర్ ఓటింగ్ ఎన్నికల్లో పాల్గొనేందుకు వచ్చిన వైసీపీ కార్పొరేటర్లు ఎస్కాట్ వాహనంతో పూర్తి పోలీస్ బందోబస్తు నడుమ వచ్చిన వైసీపీ కార్పొరేటర్ వాహనం తిరుపతి ఎంపీ గురుమూర్తితో పాటు 21 మంది వైసీపీ కార్పొరేటర్లు ఓటింగ్ లో పాల్గొన్నారు. కొంచెం గ్యాప్ ఇవ్వండి, మీడియా వాళ్ళు కొంచెం గ్యాప్ ఇవ్వండి.
చూడండి ఎవరికి లోపలికి రా సార్. కార్పొరేటర్లు తప్ప ఎవరికి అలవలేదండి, ఎవరిని పంపద్దు. నిలబడతా ఇంకొక్కరవా ఒక్క స్టెప్ చాలు 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 ఇంకొద్దు. ఇరవై రెండే ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఉధృతంగా ప్రచారం నిర్వహించారు. ఆరోపణలు ప్రత్యారోపణలతో హోరెత్తించారు. మూడోసారి అధికారంలోకి రావాలని, ఆప్ ఎలాగైనా గెలిచి తీరాల్సిందేనని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రతి చోట 10% అధికంగా ఓట్లు పెరిగేలా చూడాలని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సీఈసీ రాజీవ్ కుమార్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ కేజ్రీవాల్ ఆరోపించారు. మరోవైపు ఢిల్లీలో నిన్న బీజేపీ మొత్తం 22 రోడ్ షోలు నిర్వహించింది. ఢిల్లీ నుంచి ఆప్ ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రధాని మోదీ ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి దేవాలయం రథ సప్తమి సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ మార్కాపురం టౌన్లోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి దేవాలయంలో మంగళవారం ఉదయం జిల్లా ఎస్పీ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జరుగుతున్న మహోత్సవంలో భాగంగా రథ సప్తమి సందర్భంగా అక్కడి భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ స్వయంగా పర్యవేక్షించారు. దేవాలయం, ఆలయ పరిసరాలు, ప్రవేశ మార్గంలో రథ సప్తమి వద్ద భద్రత మరియు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. దేవాలయం, రథం వద్ద భద్రతా ఏర్పాట్లను పోలీసు అధికారులతో మరియు ఆలయ కమిటీ సభ్యులతో సమీక్షించి పలు సూచనలు తెలియజేశారు. దర్శనానికి విచ్చేసే భక్తులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయం వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికబద్ధంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియజేశారు. జిల్లా ఎస్పీ వెంట మార్కాపురం డీఎస్పీ నాగరాజు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, మార్కాపురం సిఐ సుబ్బారావు, మార్కాపురం టౌన్ ఎస్ఐ సైదుబాబు, రూరల్ ఎస్ఐ అంకమరావు, ఎస్ఐ డాక్టర్ రాజమోహన్ రావు, ట్రాఫిక్ ఎస్ఐ అహరోను మరియు సిబ్బంది ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి 3.5 గంటల పాటు ఎర్రటి ఎండలో రైతులు నిరసన తెలిపారు. పురుగు మందుల డబ్బాలు, పెట్రోల్ బాటిల్స్ తో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. దీంతో తహసీల్దార్ కార్యాలయంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. దీంతో తహసీల్దార్ రైతులందరికీ పట్టాబుక్కులు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చినా శాంతించని రైతులు చివరికి పై అధికారులతో ఫోన్లో మాట్లాడడంతో తమ నిరసనను తాత్కాలికంగా విరమించారు. బాబు దిగాలి మాట్లాడుతున్నాడు సార్ పోతే
మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, రెవెన్యూ శాఖ మినిస్టర్ కోరేది ఏంటంటే, ఈ అధికారులకు ఎంజాయ్మెంట్ సర్వే ఉంది, గంటల ఊరికి పాస్బుక్లు ఇవ్వచ్చు. 7 ఏళ్ళుగా తిరగని కార్యాలయం లేదు, తిరగని అధికారి లేదు, తిరగని మంత్రి లేడు. దయచేసి ఈ రెవెన్యూ అధికారులు మా పన్నుల ద్వారా జీతాలు తీసుకునే ఒక రైతు 200 రూపాయలు కూలికి పోయి భూమిని నమ్ముకున్న రైతుకు 7 ఏళ్ళుగా ఎన్నిసార్లు పోరాటాలు చేయాలి, ఎన్నిసార్లు తిరగాలి. సెక్రటరేట్ ముట్టడి చేసినాం, CCLA చేసినాం. రాష్ట్రంలో తెలియని మా గ్రామ సమస్య తెలియని అధికారి లేడు, అయినా మాకు న్యాయం జరగట్లేదు. ఈరోజు మేము కేశవంతరావు MRO కార్యాలయం ముట్టడించినాం. మా గ్రామ రైతులు అందరూ పురుగుల మందు డబ్బాలతోటి పెట్రోల్ తోటి ట్యాంక్ ఎక్కిరు. కలెక్టర్ గారు వస్తారు, కలెక్టర్ దిగుతూనే వస్తాం, లేకపోతే కింది దేవం మేము సావనైనా సత్తాం, కానీ మాకు పట్టాలు ఇస్తేనే మేము కింద దిగుతాం అని మా రైతులు అందరం డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి. న్యూస్ 21. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మడకలవారిపల్లి పోలం సర్వే నెంబర్ 967లోని 60 సెంట్లు రోడ్డుకు సంబంధించిన స్థలాన్ని ఆక్రమణదారులు ఆక్రమించి నిర్మాణ పనులు చేపడుతున్నారని వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని వాటిని తొలగించాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ వైఎస్ఆర్ కడప జిల్లా నాయకులు సంగంటి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. బద్వేల్ నియోజకవర్గ కమిటీ నాయకులు చంద్రమోహన్ రాజు, జగరయ్యల ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ నాయకులతో కలిసి సంబంధిత అక్రమ నిర్మాణాలను వారు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకులు సంగంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఎటువంటి అక్రమ నిర్మాణ పనులు చేపడితే సహించేది లేదని వారన్నారు. ప్రగల్భాలు పలుకుతున్న రెవెన్యూ అధికారులకు మరియు మున్సిపల్ అధికారులకు 967 సర్వే నెంబర్లో చేపడుతున్న అక్రమ కట్టడాలు కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు. కోర్టుకు పై భాగాన ఉన్న NGO ప్లాట్లకు 967 సర్వే నెంబర్కు మధ్యలో 60 అడుగుల రోడ్డును 12 అడుగులకు కుదించి ఆక్రమణ చేసి సుమారు 60 సెంట్లకు పైగా రాస్తాను ఆక్రమించి సుమారు 11 ప్లాట్లుగా విభజించి పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతుంటే రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన అధికారులపై మండిపడ్డారు. VRO నుండి మండల స్థాయి అధికారుల వరకు ముడుపులు తీసుకొని ఆక్రమణదారులకు వత్తాసు పలుకుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఆక్రమణ నిర్మాణ పనులలో మడకలవారిపల్లె VRO కీలక పాత్ర వహించారని, లక్షలాది రూపాయలు ముడుపులు తీసుకొని సహకరించారని ఆయన ఆరోపించారు. మున్సిపల్ అధికారులు వీటికి ఎలా డోర్ నెంబర్లు ఇచ్చారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అత్యంత విలువైన ఈ రోడ్డు ఆక్రమణలో రెవెన్యూ అధికారుల పాత్ర మరియు డోర్ నెంబర్లు ఇవ్వడంలో మున్సిపల్ అధికారుల పాత్రపై జిల్లా ఉన్నత అధికారులు విచారణ చేసి అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చంద్రమోహన్ రాజు, జగరయ్య, నియోజకవర్గ నాయకులు రామరాజు, అనిల్ కే బాబు, సంజీవరాయుడు, జయరామరాజు, మెరుగ చెన్నయ్య, చంద్రపాల్, గాయాల చెన్నయ్య, లూకయ్య, పాండు శాంసన్, ఈశ్వర్, శివరాం తదితరులు పాల్గొన్నారు. బద్వేల్ మున్సిపాలిటీ గోపవరం మండలం మడకవారిపల్లె గ్రామ పొలంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 967లో దాదాపు 60 సెంట్లు రోడ్డు స్థలము 60 సెంట్లు రోడ్డు స్థలము కబ్జా జరిగింది. ఈ రోడ్డు NGO కాలనీకి 967కు మధ్య ఉన్నటువంటి రోడ్డు ఇది. ఇటు కింది వైపున NGO కాలనీ, ఇటు పై వైపున 967 సర్వే నెంబర్ నీట్గా కానొస్తుంది. ఈ రోడ్డు 60 లింకులు ఉన్నటువంటి రోడ్డు ఇది. ఇటు యాస వస్తుంది, అంటే వాళ్ళ అవసరాల కోసము రోడ్డు చక్కగా తిప్పి మిగతా మొత్తం రోడ్డు సంబంధించిన స్థలం మొత్తం ఆక్రమించి ఈ రకంగా రూములు కట్టి ఆక్రమితున్నటువంటి రూములకు 7/1/518/2/1 అని చెప్పేసి మొత్తం అందరికీ డోర్ నెంబర్ ఇచ్చారు మున్సిపల్ అధికారులు. ఈరోజు రోడ్లు ఆక్రమిస్తున్నా లేదా ప్రజల అవసరాల కోసం పబ్లిక్ పర్పస్ ఆక్రమిస్తున్నా ఈరోజు గోపారం రెవెన్యూ అధికారులు నిద్రమత్తులో ఊగుతున్నారు. అంటే ఈ దగ్గర ఉన్నటువంటి 60 సెంటర్లో ఉన్నటువంటి ఏదైతే
3 సెంట్లు చొప్పున బేస్మెంటాల రూములు కట్టారో వాటంటికు ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 వరకు డబ్బులు తీసుకున్నారని చెప్పేసి ఈరోజు బయట పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈరోజు గోపవరం మండలం మణకవారిపల్లి ఏఆర్ ఉన్నటువంటి మహేశ్వర రెడ్డి గారు ₹14 లక్షల వరకు డబ్బులు వసూలు చేసి ఈ ఆక్రమణలకు సహకరించారని చెప్పేసి బద్వేల్ మున్సిపాలిటీలో మరియు ఈ ఏరియాలో పెద్ద ఎత్తున కోడై కొత్తకొస్తుంది. పబ్లిక్ పర్పస్ స్థలాలు మరియు రాస్తాలు మిగతా ప్రభుత్వ స్థలాల ఆక్రమణ గురించి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో రోజుకొక భాగవతాన్ని బయటకు తీసే కార్యక్రమంలో ఈరోజు 967 సర్వే నెంబర్లో జరిగిన అక్రమాలపై మేము పర్యటన చేపట్టడం జరిగింది. మేము పదే రెవెన్యూ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. మీ నిజాయితీ ఏందో నిరూపిద్దామనే ఉద్దేశంతోనే కమ్యూనిస్ట్ పార్టీ లిబరేషన్ పార్టీ ఈ పర్యటనలు చేపట్టి ప్రతి ఒక్కటి మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిజంగా మీకు గిన చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వ స్థలాలను కాపాడాలనే ఉద్దేశం ఉంటే మీరు వీటన్నిటికీ ఎటువంటి పత్రాలు లేకుండా రస్తా పోరంబోకులకు మిగతా స్థలాలకు ఏ రకంగా ఇంటి పన్ను ఇచ్చారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు రెవెన్యూ అధికారి పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. 11 ప్లాట్లు ఈ రస్తాను కబ్జా చేసి 11 ప్లాట్లుగా విభజించి అక్రమ నిర్మాణాలకు ఫ్లాట్కు ₹1,00,000 చొప్పున వసూలు చేశారనే ఆరోపణలు వెలువెత్తుతూ ఉన్నాయి. వీటికి మీరు సమాధానం చెప్పాలని చెప్పి లిబరేషన్ పార్టీ ఆధ్వర్యాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే మా చంద్రశేఖర్ చెప్పినట్టు మా వేరే ఉన్నతాధికారితో వీటన్నిటిపైన చర్యలు చేపట్టాలని, ఉన్నతాధికారితో విచారణ చేపట్టాలని, తక్షణమే ఆర్డీఓ గారు చొరవ చూపి వీటన్నిటిపైన విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తా ఉన్నాం. సంచార జాతుల సబ్సిడీ రుణాలకు దరఖాస్తులు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సంచార జాతుల అభివృద్ధి మండలి గౌరవ సలహాదారులు రామోద్రి గోవిందరావు అన్నారు. బొబ్బిలి మండలం చిత్రకోట బడ్డవలస గ్రామంలో సంచార జాతుల సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం సంచార జాతులకు బ్యాంకు ద్వారా లింకేజీ రుణాలు మంజూరు కోసం ప్రకటన త్వరలో చేయనుందని, దానికి అనుగుణంగా సంచార జాతుల వారు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. పేదవాడికి ఒక న్యాయం చేయాలి, లేదా పేదవాళ్ళ విషయంలో నేను మాట్లాడాలి. అర్హత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ప్రభుత్వం ఇచ్చినప్పుడే ఇక్కడ ఆనందంగా ఉండగలరు. ప్రచారం అనేది, పేపర్లు అనేది, టీవీలో చెప్పడం కాదు. నాయకులు ప్రజలకి న్యాయం చేయాలి. అలాంటి నాయకత్వం కోసమే నా వరకు ఉండే, నా మనసులో ఉండే అభిప్రాయాన్ని నేను ఒక సామాన్యుడిగా, ఒక ఓటర్గా తెలియపరుస్తున్నాను ప్రభుత్వానికి. ప్రభుత్వం ఎప్పుడైతే పేదవాడికి న్యాయం చేస్తుందో అప్పుడే ప్రభుత్వం 10 కాలాల పాటు నిలబడుతుంది. ఏ ప్రభుత్వం అయినా కూడా పేదవాడిని అన్యాయం చేస్తే మాత్రం రేపు భవిష్యత్తులో వాళ్ళేంటి అనేది ఆల్రెడీ చూస్తున్నారు. ఏదేమైనా పేదలకి, అర్హత ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే ప్రభుత్వం చేస్తుందో అప్పుడే ప్రభుత్వం 10 కాలాల పాటు నిలబడుతుంది. ఎందుకంటే రేపటి ఈ పేదలే రేపటి మీ భవిష్యత్తుకి పునాదులు. ఏ కులాల్లో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా బ్రాహ్మణ కులం ఉంది, క్షత్రియ కులం ఉంది, రాజుల కులం ఉంది, అనేక కులాలు ఉన్నాయి కూడా. అందులో కూడా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు రాజులు, వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళనమాట సావుకారులు అని చెప్పి డబ్బున్న వాళ్ళ కింద లెక్క కాదు. అందులో కూడా పేదవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి కూడా న్యాయం చేయాలి అనేది నా అభిప్రాయం. అంటే పేదవాడికి న్యాయం జరగాలి, అర్హత ఉన్న పేదవాడికి న్యాయం జరగాలి. దీన్ని మాత్రం ప్రభుత్వం పక్కాగా పాటిస్తుందని నేను అనుకుంటున్నాను. మరి కుటుంబం ఇంకో లోన్లు కూడా ఏర్పాటు చేసేది, బీసీ లోన్లు, అలాగే ఈబీసీ, అలాగే అనేక కులాలకు సంబంధించి ఆర్య, వైశ్య, అనేక కులాలకు కూడా అన్ని కులాలకు కూడా లోన్లు ఏర్పడతాయి. మరి ఎంతమందికి వస్తుందంటే అది వాళ్ళు పరిశీలన చేసి అర్హత ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇస్తారు అనేది మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. ఏది ఏమైనప్పటికీ ఆ ప్రభుత్వం తరఫున కూడా పేదవాడికి న్యాయం చేస్తే వాళ్ళకి మనకు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటాం. ఏదేమైనా అర్హత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆ ఉపాధి పథకం, ఆ సబ్సిడీ పథకం అందరికి అందాలని నేను మనస్ఫూర్తిగా ఒక కుల నాయకుడిగా మీ అందరితో. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.